అందరికీ నమస్కారం. నిన్న ఈరోజు కురిసిన వర్షాలకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తూ దాని కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతాల్లో ముంపు వచ్చి దానికి దగ్గరగా ఉన్న బుడమేరు నది పొంగి సింగనగరం గన్నవరం ఏరియాలో కొంత ప్రాంతాలు ఇట్లా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. కృష్ణానది ఉధృతంగా ప్రవహించడం వలన కృష్ణానది పరివాహక ప్రాంతాలు గొల్లపూడి ఇటు మైలవరం కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఓడల్లో నీళ్లు వచ్చేసి విజయవాడ హైదరాబాద్ హైవే మీదుగా నీళ్లు ఇటు నుంచి అటువైపుకి ప్రవాహం ఉండటం వలన ఈ నేషనల్ హైవే ట్రాఫిక్ కూడా ప్రస్తుతం డైవర్ట్ చేసి విజయవాడ నుంచి గుంటూరు నుంచి మాచర్ల మీదుగా ట్రాఫిక్ వస్తూ ఉంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు అంటే 1వ తారీఖు ఉదయం నుంచి 2వ తారీఖు ఉదయం వరకు నిరంతరం ఎక్కడైతే నీటి ప్రవాహంతో ప్రజలంతా కూడా ఇళ్లలో వెళ్ళిపోయి వాటర్ ఇబ్బంది పడతారు ఆ ప్రాంతాలన్నీ సింగనగర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కృష్ణలంక ఈ ప్రాంతాల్లో ఆయన స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన స్వయంగా వెళ్ళి మంత్రుల్ని కలెక్టర్లని ఎస్పీలని సహాయక బృందాన్ని తీసుకువెళ్ళి పర్యవేక్షించడం అనేది కృష్ణా జిల్లా వాసులకి చాలా కొత్తగా ఉంది. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని కోరుకున్నారు. గతంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వచ్చేవాడు, చూసేవాడు, వెళ్ళిపోయేవాడు. లేదంటే వరద వచ్చిన 3 రోజుల తర్వాత వెళ్ళి గ్రీన్ కార్పెట్ వేసుకుని వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించి చూసి వచ్చేవాడు. అది వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి పనితనం. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ పలకరించి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని వాళ్ళందరికీ షెల్టర్ల ద్వారా కళ్యాణ మండపాల్లో వాళ్ళందరినీ షిఫ్ట్ చేసి వాళ్ళకి తినడానికి తిండి, అవసరమైన బట్టలు, ఈ మందులు, మంచినీళ్ళు ఇవన్నీ కూడా సదుపాయం సుమారు 1,50,000 మందికి ఈ వరదలో షెల్టర్ ఇచ్చి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొనడం అనేది కృష్ణా జిల్లా ప్రాంతాల్లో విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా కృష్ణా జిల్లా వాసులందరూ కూడా ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి అని ముఖ్యమంత్రి తెలియజేసుకుంటారు. ఎందుకంటే గతంలో విన్నారు చంద్రబాబు నాయుడు గారు హుదూద్ తుఫాను వచ్చినప్పుడు విశాఖపట్నంలో ఏ విధంగా పనిచేశాడు ఏంటి అనేది అది ఒక ల్యాండ్ మార్క్. అయితే ఇవాళ మరొకటి చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఈ చూడటంతో ఈ ప్రాంతాలన్నీ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ఎలా ఉండాలి, కనీసం ఎమ్మెల్యేలు వెళ్ళి చూసే పరిస్థితిని ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళే సందర్శించడం అనేది ఒక చెప్పుకోదగిన పరిణామంగా విజయవాడ వాసుల్లో బట్టి చెరగని ముద్రగా ఉంటుంది అనేది చెప్పక తప్పదు. అంతేకాకుండా ఈరోజు టీవీల్లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో కూడా ఈ సీఎం సహాయక చర్యల్లో పాల్గొనడాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా 74 ఏళ్ల వయసులో కూడా ఈయన ఇంత రాత్రనక పగలనక తిరిగి కష్టపడి పనిచేయడాన్ని ప్రజలందరూ కూడా ఈ వరద కన్నా కూడా ఈయన యొక్క చర్యల్ని మెచ్చుకుంటా ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.